సాయిరామ్ అండి. ఇప్పుడు మనం ర్యాబిట్ ఎలా చేయాలో చూద్దాం. ర్యాబిట్ చేయడానికి కూడా మనకి ఒక స్క్వేర్ పేపర్ కావాలి. స్క్వేర్ పేపర్ని ఫస్ట్ ఇలా మూలకి మడుద్దాం. మూలకి మడిచిన తర్వాత మళ్ళా దాన్ని ఇలా మధ్యలోకి మడవాలి. ఇక్కడ వరకు మనం కుక్క, పిల్లి, నక్క ఈ 3 యానిమల్స్ కూడా ఇలాగే మధ్యలోకి మడిచాం కదా, అలా మడవాలి. మడిచిన తర్వాత ఇప్పుడు దీనికి ఏంటంటే ర్యాబిట్కి చెవులు ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి చెవుల కోసం మనం ఫోల్డ్ చేస్తున్నాం. 1 2 మట్టలు చాలు. తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇలా పైకి మడవాలి. ఈ మడిచేటప్పుడు ఈ సెంటర్లో ఉన్న లైన్ దగ్గర నుంచి సుమారు 1 సెంటీమీటరు, ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ కూడా అంతే దూరం ఉండే విధంగా దీన్ని మడవాలి. మడిచినప్పుడు కరెక్ట్గా ఎలా ఉంటుందంటే మనకి ఈ పైన ఉన్న లైన్తో ఇది కలుస్తుంది. సేమ్ అట్లాగే మళ్ళీ ఇటుపక్క నుంచి కూడా మడవాలి. మడిచేటప్పుడు ఇక్కడ ఎంత దూరం ఉందో ఇక్కడ కూడా అంతే దూరం ఉండాలి. కింద ఎంత దూరం ఉందో పైన కూడా అంతే దూరం ఉండేటట్టుగా మడిచాం. మడిచిన తర్వాత ర్యాబిట్ ఫేస్ ఇక్కడ ఇంత పైన ఇట్లా షార్ప్గా ఉండదు కదా, అందుకోసమని ఇలా పైనుంచి మడవాలి. ఈ పైన మడిచేటప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడిదా మడవాలంటే ఈ చెవులు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి మడవాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెవు స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఈ చివరి నుంచి ఈ చివరికి, అప్పుడు మనకి చెవులు బాగా పెద్దవిగా వస్తాయి. తర్వాత దీనికి కళ్ళు డ్రా చేద్దాం. కళ్ళు డైమండ్ షేప్లో వేసాను. ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఫోల్డింగ్ నుంచి ఇది ఎంత దూరం ఉందో అంతే దూరంలో ఇటుపక్క కూడా కన్నుని డైమండ్ షేప్లో డ్రా చేస్తున్నాను. మధ్యలో కొంచెం గ్యాప్ వదిలితే అది చూస్తున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ముక్కు, ఇక్కడి నుంచి నోరు, దీనికి 2 పళ్ళు. ర్యాబిట్ ఫేస్ రెడీ అయిపోయింది. ర్యాబిట్ నేర్పించినప్పుడు మనం పిల్లలకి ఏం చెబుతామంటే ర్యాబిట్ అనేది బుద్ధి బలానికి ప్రతీక. అంటే ఇదేం చేస్తుందంటే అడవిలో ఉన్న యానిమల్స్ అన్ని దీనికన్నా పెద్దవైనా కూడా ఎంతో ఆపదల్లో ఉన్నప్పుడు మిగతా జంతువులన్నింటినీ కూడా ఇది రక్షిస్తూ ఉంటుంది తన బుద్ధి బలంతో. అదేవిధంగా మనం కూడా మన తెలివితేటలతోటి సమస్యల నుంచి మనం బయటపడటం కాకుండా మన తోటి వాళ్ళకు కూడా తగిన సలహాలను ఇస్తూ చేతనైన సహాయం చేయాలి. బుద్ధి బలంతో మనం బయటికి రావాలి. అంటే మనకి ఎంత డబ్బు ఉన్నది అనేది ముఖ్యం కాదు, మనం శారీరకంగా ఎంత బలవంతులు అనేది ముఖ్యం కాదు, మనకి తెలివితేటలు ఉండటం అనేది ముఖ్యము. దాంతో మనము మన సమస్యల నుంచి బయటికి రావాలి, అలాగే తోటి వాళ్ళకి సహాయం చేయాలి. సాయిరామ్.